See here 4.2. Before seeing the 4.2 exercise, మొత్తం ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఫామ్. ఈవెన్ ఒక పవర్స్ని ఒక జీరోస్ని పవర్స్ ప్లేట్ చూపించడం, ఒక పాయింట్ని బిఫోర్ ఆర్ ఆఫ్టర్ చూపించడం అలా ఉంటుంది. అంటే ఎక్స్పోనెన్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సి 100 we can written as 10 power 2. Okay, 10,000 will be written as 10 to the power of 4, 10 to the power of 4, like that. 1000 is equal to 10 to the power of 3. 1000 equal to 10 to the power of 3. ఎన్ని జీరోస్ ఉంటే అంత పవర్ అండి 1. సో 10 is equal to 10 power 1 అని రాయొచ్చు కదా. 10,000 means 10 power 4. ఓకే, అంటే 10 power 0 అంటే 10 into 10 into 10 into 10 4 times. ఓకే, దట్ ఈక్వల్ టు 10,000 లైక్ దట్. అంటే ఒక నెంబర్ని పవర్ లేకైనా రాయొచ్చండి. సి another number 80. I have the number 80. It will be written as 8 into 10. 8 into 10 power 1 రాయొచ్చదని. 8 into 10 power 1. 10 power 1 అంటే 10 కదండి. సో 10 into 8 80. నెక్స్ట్ 800. It will be written as 10 into 100. ఓకేనా, 8 into 100 or 8 into 10 power 2. 8 into 10 power 2 like that. 80,000 అలా రాయొచ్చండి. 8 into 10 power 4 గా రాయొచ్చా. ఓకేనా, 1 2 3 4 zeros. సో 8 into 10 power 4 80,000. ఓకేనా, మళ్ళీ సేమ్ అదే అవుతుంది కదా. 8 into 100 means 800. కానీ 8 into 10 power 2 గా రాస్తామండి. ఓకేనా, లైక్ దట్. అనదర్ వన్ 4 6 9 8 1 2 3 4. One number is there. Okay, now 4 6 9 8 4 both 0. It will be written as 3 6 7 8 అంటే 47 46 crores అనుకున్నాం. ఏదో సంథింగ్. ఈ 4 zeros-ని ఎలా రాయొచ్చండి. సీరియల్ 4698 ఇంటూ ఈ 4 zeros బదులు 10 to the power of 4 అని రాయొచ్చు కదా. ఓకేనా, 10 to the power of 4. ఈ 4 నెంబర్స్ బదులు, ఈ 4 zeros బదులు. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు అండి. అంటే 10s 100 అంటే దాని 10 స్క్వేర్ అంటే పవర్ లేక్ రాయొచ్చు అనమాట. ఎక్స్పోనెంట్ పవర్స్ లేక్ రాయొచ్చు. See, like that. Into 10 power 3 is there. Okay, దీని ఎలా రాయొచ్చండి. 84964 రాయొచ్చు కదా. 10 power 3 అంటే 3 zeros అనే కదా దాన్ని మల్టిప్లికేషన్. ఓకేనా, డైరెక్ట్గా రాయొచ్చండి. మామూలుగా 10,000 అని రాయొచ్చు. 1000 into
మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ సేమ్ వాల్యూ అంతే కదా. సో 9 into 10 power 4, 9 into 10 power 4 అంటే ఏమవుతుందండి 9 1 2 3 4 zeros means 90,000. 369 into 10 power 4 and 10 power 6. What the mean? So 369 1 2 3 4 5 6 zeros and the mean. Okay na? అంటే 10 పవర్ సంథింగ్ ఉంటే మల్టిప్లై చేయొచ్చు, ఒకవేళ జీరోస్ ఉంటే 10 పవర్ రాయొచ్చు అలానండి. సో దిస్ ఇస్ ద నెంబర్ సంథింగ్, ఒక నెంబర్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం. ఐఎమ్ హ్యావింగ్ ద పాయింట్ హియర్, ఇక్కడ ఉందండి నా పాయింట్ 1 2 3 4 5. See here 4,67,894. ఓకేనా, 0.328. ఈ క్వశ్చన్లో పాయింట్ అనేది ఇక్కడ ఉందండి. ఈ పాయింట్ని బిఫోర్ అంటే ఇక్కడ ఉన్న పాయింట్ని ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే, ఓకేనా, లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే కదా మనకి ఇక్కడ ఇంటూ 10 పవర్ సంథింగ్ వస్తుందండి, పాజిటివ్ వస్తుంది. ఓకేనా, ఇదే పవర్ని మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్తే ఇట్ విల్ బికమ్ 10 పవర్ సంథింగ్ నెగిటివ్. సీ హియర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం. 469 46.9. I have the 46.9. So it will be written as, దీన్ని ఎలా రాయొచ్చండి, నాకు ఎక్కడ కావాలంటే పాయింట్ ఇక్కడ రావాలండి. 4.69. ఓకేనా, ఇక్కడ ఉన్న పాయింట్ని బిఫోర్ తీసుకొని వచ్చాను అంటే ఈ సైడ్ తీసుకొని వచ్చాను పాయింట్ని. ఓకేనా, అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చాను. లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ఇట్ విల్ బికమ్ 10 పవర్ 1. ఓకేనా, అంటే ముందు ఉంది ఇక్కడ అండి, 6కి ఆఫ్టర్ ఉంది. ఓకేనా, నేను ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చానండి ఆ పాయింట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక నెంబరే కదా ఉందండి. సో 10 పవర్ 1. సేమ్ క్వశ్చన్ 46984. సేమ్ క్వశ్చన్ ఇలానే ఉంది అనుకోండి, ఇక్కడ ఉందండి పాయింట్. సీ హియర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, ఎక్కడండి 469.84. ఈ పాయింట్ని నేను 4 అంటే 4.6984 తీసుకొని వచ్చాను అనుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ ఉన్న పాయింట్ని ఇక్కడ పెట్టానండి బిఫోర్ 2 నెంబర్స్. ఇక్కడ ఉన్న పాయింట్ బిఫోర్ 2 నెంబర్స్ తీసుకొని వచ్చాను కాబట్టి బిఫోర్ 2 నెంబర్స్ కాబట్టి 10 పవర్ 2. ఓకేనా, 10 పవర్ 2 లైక్ దట్. సీ హియర్ ఇక్కడ ఉందండి పాయింట్, ఐఎమ్ హ్యావింగ్ అ పాయింట్ హియర్. నేను ఈ క్వశ్చన్కి ఇక్కడ తీసుకొని రావాలి పాయింట్ని, అంటే 4.67894,328 ఇంటూ 10 to the power of. ఓకేనా, ఇక్కడ ఉన్న పాయింట్ని ఇక్కడ తీసుకొని వచ్చాను కదండి, హియర్ ఇక్కడ తీసుకొని వచ్చాను అంటే 1 2 3 4 5 నెంబర్స్ బిఫోర్ పెట్టేసాను పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాను పాయింట్ 5 నెంబర్స్ బిఫోర్, అందుబాటు 10 to the power of 5. అండర్స్టూడ్. ఓకేనా, పాయింట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే కనుక 10 to the power of పాజిటివ్లో వస్తుందండి, 10 to the power of పాజిటివ్. పాయింట్ని రైట్ సైడ్ తీసుకొని వస్తే మనకి 10 to the power of మైనస్లో వస్తుందండి, 10 to the power of మైనస్. ఏమన్నా డౌట్ ఉందండి? సీనియర్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ పాయింట్ని రిమూవ్ చేసేస్తున్నాను. 469 ఇంటూ 10 కదా ఇది. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ అంటే డివైడెడ్ బై 100 రాసుకోవచ్చు. పాయింట్ రిమూవ్ చేసిన దీంట్లో నుంచి. ఈ క్వశ్చన్ గురించి చెప్తానండి, దీని గురించి చెప్తున్నాను. ఓకేనా, 10 10 విల్ బి ద క్యాన్సిల్. సో
469/10. So 469/10. It will be written as 46.9. మళ్ళీ అదే కదా వచ్చింది. సో లైక్ దట్. అంటే ఒక పాయింట్ నుండి ఒక క్వశ్చన్లో పాయింట్ అనేది ఉంటే దాన్ని బిఫోర్ అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ఆ పాయింట్ని 10 to the power of పాజిటివ్, ఓకేనా. అదే నెంబర్ని అదే పాయింట్ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తే 10 to the power of మైనస్ వస్తుందండి. సి వన్ మోర్ ఎగ్జాంపుల్. I have this number, ఓకేనా. ఇక్కడ ఉందండి నాకు నెంబర్ పాయింట్. I have the point here అంటే 3278.974, ఓకేనా. నాకు ఎలా కావాలంటే పాయింట్ 3 పాయింట్ కావాలి అంటే ఇలా రావాలి నాకు 3.27897.4, ఓకేనా. అంటే సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఉన్న పాయింట్ని బిఫోర్ తీసుకొని వచ్చాను. ఎక్కడికంటే బిఫోర్ ఎన్ని నెంబర్స్ 1 2 3 నెంబర్స్ బిఫోర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అంటే బిఫోర్ కాబట్టి 10 to the power of 3 పాజిటివ్, 10 to the power of 3, ఓకేనా. ఇక్కడికి ఇక్కడ పెట్టానండి, ఇక్కడికి మిడిల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3, ఇంకో 10 to the power of 3, ఓకేనా. సో 3.27897.4 into 10 to the power of 3, 10 to the power of 3, ఓకేనా. ఇక్కడ ఉన్న పాయింట్ని ఒకవేళ 7 పక్కన పెట్టాను అనుకోండి, చూడండి 3.27897.4 ఇక్కడ పెట్టాను అనుకోండి పాయింట్, ఓకేనా. ఈ క్వశ్చన్కి ఈ పాయింట్ని తీసుకొని వెళ్ళి 7 పక్కన పెట్టేసామండి. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకున్నా అంటే 1 2 నెంబర్స్ ఆఫ్టర్ పెట్టేసాం కదా. సో పాయింట్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిందండి. పాయింట్ అనేది రైట్ సైడ్కి వెళ్తే కదా 10 to the power of -2 నెంబర్సే కదా ఇక్కడ ఉందండి పాయింట్. ఇక్కడ నుంచి 1 2 నెంబర్స్కి బిఫోర్ వెళ్ళింది కాబట్టి ఆఫ్టర్ వెళ్ళింది కాబట్టి 10 to the power of -2. అండర్స్టూడ్? వచ్చేదంతా ఈ ప్రాబ్లమ్స్ ఏనండి. సో ఒక ఉన్న పాయింట్ని క్వశ్చన్లో ఉన్న పాయింట్ని బిఫోర్ తీసుకొని వస్తే 10 to the power of పాజిటివ్. ఈ పాయింట్ని రైట్ సైడ్ తీసుకొని వెళ్తే లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే పాజిటివ్, రైట్ సైడ్ తీసుకొని వెళ్తే నెగిటివ్. అదొకటి గుర్తుపెట్టుకోండి సార్. See here 5 4 3 6 1 2 3, okay. I have this question. In this question there is no point అండి. పాయింట్ లేకపోతే ఏమని ఇక్కడ ఉంటుందండి అంతే, ఓకేనా. ఇప్పుడు 300 ఉందండి, పాయింట్ ఎక్కడ ఉంటుందండి? పాయింట్ లేకపోతే ఇక్కడ ఉంటుందండి, ఓకేనా. దాన్ని పాయింట్ ఆఫ్టర్ జీరోస్ ఉన్నా కూడా అది వేస్టే. పాయింట్ తర్వాత నెంబర్స్ లేకపోతే ఈ పాయింట్ కూడా వేస్టే. సో 300 అయింది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ there is no point in this question. It will be written as 5436 into ఈ 3 zeros బదులు 10 to the power of 3 రాయొచ్చు కదా, ఓకేనా. ఈ 3 zeros బదులు it will be written as 10 to the power of 3, ఓకేనా. 10 to the power of 3. ఇంకా ఏదైనా ఫామ్ లెక్క రాయొచ్చు. I want to put the point here 5 point. ఇక్కడ there is no point. ఈ క్వశ్చన్లో పాయింట్ లేదండి. నేను 5.436000 అని రాయాలనుకుంటాను, ఓకే. ఇక్కడ ఎక్కడ పాయింట్ లేదండి. ఎక్కడ పాయింట్ లేకపోతే లాస్ట్లో ఉంటుందండి పాయింట్. మీరు అజంప్షన్ చేసుకోవాలి. లెట్ us assume, ఓకేనా. ఇన్ దిస్ క్వశ్చన్ there is no point. You can assume in the last there is some point. We want to assume, ఓకేనా. ఇక్కడ పాయింట్ ఉంది అనుకోవాలండి. ఇక్కడ పాయింట్ ఉంది అనుకుంటే నేను ఇక్కడ పెట్టాను పాయింట్ హియర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు కదా. అంటే బిఫోరే కదా. బిఫోర్ అన్నప్పుడు 10 to the power of పాజిటివ్ కదా వచ్చింది. సో 1 2 3 4 5 6 నెంబర్స్కి బిఫోర్ తీసుకోవచ్చు. సో 10 to the power of 6. అండర్స్టూడ్, ఓకేనా. దీనికి ఇక్కడ ఉంటుంది కదా పాయింట్ ఆఫ్టర్ తీసుకొని వెళ్ళలేము, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఆఫ్టర్ నెంబర్స్ లేవు, ఓకేనా. లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని రావచ్చు పాయింట్ని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని రావచ్చు, రైట్ సైడ్ తీసుకొని పోలేం కదా పాయింట్. ఎక్కడంటే ఇక్కడ నెంబర్స్ లేవు,
సి ఒకవేళ ఇదే క్వశ్చన్కి ఇక్కడ పాయింట్ పెట్టాను అనుకోండి, ఇక్కడ 5 4 3 6 3 దగ్గర పాయింట్ పెడితే, ఓకేనా, 3 దగ్గర పాయింట్ పెడితే సి పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది కదండి. అసలు క్వశ్చన్లో పాయింట్ లేకపోతే లాస్ట్లో ఉంటుందండి. ఇక్కడ నుంచి దగ్గరికి తీసుకొని వచ్చాను అంటే ఇక్కడ. సో 1 2 3 4 10 to the power of 4, ఓకేనా, 10 to the power of 4 like that. See, ఇదే క్వశ్చన్ కండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇదే క్వశ్చన్ అనుకుందాం. ఈ పాయింట్ని బిఫోర్ తీసుకొని వస్తే పాజిటివ్ రాదు. ఈ పాయింట్ని ఆఫ్టర్ తీసుకొని వస్తే నెగిటివ్. ఓకే, ఈ క్వశ్చన్ తీసుకుందాం ఇప్పుడు. లెట్ us see. So this is the question. 543.6. So this is the question. See, here I am having the point. Okay na, ఇక్కడ ఉన్న పాయింట్ ని ఇక్కడ తీసుకొని వచ్చానండి. సో 5.43600 into 10 to the power of 4 into, see, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకొని వచ్చానండి. ఓకేనా, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి బిఫోర్ తీసుకొని వచ్చాను. ఎన్ని నెంబర్స్ మిడిల్ ఉండే 2. సో 10 to the power of 2. అంటే సో క్వశ్చన్ అంతా అట్లా రాసేది, పాయింట్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి 10 to the power of 2. ఒకవేళ ఇదే క్వశ్చన్ని 5436000 ఇంటూ, ఒకవేళ పాయింట్ ఇక్కడ పెట్టామనుకోండి, ఐఎమ్ పుట్టింగ్ ద పాయింట్ హియర్. ఓకేనా, 60 తర్వాత ఒక 0 తర్వాత పాయింట్ పెట్టానండి. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాను అంటే 1 2 నెంబర్స్ తర్వాత పెట్టాయి కదా. సో 10 power 4 సేమ్ క్వశ్చన్ అంతా ఇదే రాయాలి, పాయింట్ మాత్రం చేంజ్ చేశాను. సో 2 నెంబర్స్ ఆఫ్టర్ 10 to the power of -2. ఓకేనా, 10 to the power of -2. to the power of -2. See, 0.000921. Okay, so this is the question. 0.000921. Okay na. In the question, ఈ క్వశ్చన్ లో మనకి పాయింట్ ఉందండి, ఆల్రెడీ పాయింట్. ఈ పాయింట్ నేను 9 ఆఫ్టర్ ఇలా రాయాలనుకుంటున్నాను. 0.0004 zeros 9.21 like that. I want to write down. ఓకేనా, 9 పక్కన పాయింట్ పెట్టాలనుకుంటాను అంటే ఇక్కడ ఉన్న పాయింట్ని రైట్ సైడ్ తీసుకొని వచ్చాను కదా. రైట్ సైడ్ తీసుకొని వస్తే 10 to the power of మైనస్లో కదంటే వచ్చేది. 10 to the power of -1 2 3 4 నెంబర్స్ ఆఫ్టర్ కదా నేను పాయింట్ పెట్టింది. సో 10 to the power of -4. ఓకేనా, 10 to the power of -4. లైక్ దట్. ఓకే, అంటే పాయింట్ ఉండేదాన్ని ఆఫ్టర్ తీసుకొని వెళ్తే, అంటే రైట్ సైడ్ తీసుకొని వెళ్తే పవర్లో నెగిటివ్ వస్తుందండి. క్వశ్చన్లో పాయింట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే కదా 10 to the power of పాజిటివ్ వెళ్తాం. ఓకే, లెట్ us see the questions. See the first 4.2. Express the following numbers in the standard form. See the first question. 0. 1 2 3 so this is the question. Okay na, you want to write down in the standard form. Standard form అంటే ఇక్కడ ఉన్నది పాయింట్, from here this is the point. మనకి ఇక్కడ వచ్చి స్టాండర్డ్ ఫామ్ అంటే ఒక నెంబర్, ఏదైనా పర్ఫెక్ట్గా నెంబర్ ఉండే నెంబర్కి బిఫోర్ పెట్టాలండి, దాన్ని స్టాండర్డ్ ఫామ్ అని పిలుస్తాం. ఇక్కడ ఉన్న నెంబర్, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకొని రావాలి. సో 0 0 0 0 3 zeros
3 zeros 3 zeros 9 ఇక్కడ పెట్టాలండి మనం పాయింట్. ఓకేనా, యూ వాంట్ సబ్స్టిట్యూట్ ద పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా పాయింట్. ఎన్ని నెంబర్స్ అంటే 3 6 9 10. సో 10 to the power of minus 10, 10 to the power of minus 10. 10 నెంబర్స్ ఆఫ్టర్ కదా 9 ఇదొకటి 10, 10 to the power of minus 10 లైక్ దట్ యూ వాంట్ టు డూ. సో పాయింట్కి ఇవన్నీ ఏమవుతాయండి, జీరోస్ వేస్టే కదా. ఈ పాయింట్స్కి బిఫోర్ ఉన్న జీరోస్ అంతా వేస్టేనండి. ఓకేనా, సో 9.47 into 10 to the power of minus 10 like that you can write. See the second one. So this is the question. There is no point in the question. ఎక్కడ పాయింట్ లేకపోతే ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ అని చెప్పాను కదా లాస్ట్ ఉంటుంది. సో ఫ్రమ్ ఇక్కడ నుండి నేను ఎక్కడ తీసుకొని రావాలంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏదైనా మన దగ్గర ఉన్న నెంబర్ని ఇస్ ద నెంబర్ 347 ఉందండి. ఈ స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా రాయాలంటే 1 నెంబర్ ఆఫ్టర్ పాయింట్ ఉండాలండి. ఓకేనా, రిమైనింగ్ నెంబర్స్ ఎన్నైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఆఫ్టర్ పాయింట్ ఉండాలి. దీన్ని స్టాండర్డ్ ఫామ్ ఫర్ ద express numbers in standard form of the exponent అని పిలుస్తాము. ఓకేనా, see here I am having the point. ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో I want to put the point here 5.4300000000. ఓకేనా, అసలు పాయింట్ అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ వద్దు అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ జీరోస్ ఉన్నాయి కదా. ఇట్ విల్ బి రిటన్ యాజ్ 543 into 10 to the power of 1 2 3 4 5 6 7 8 9 రైట్ కదా. ఈ జీరోస్ వల్ల 10 to the power of 9 అని రాస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, నెక్స్ట్ దిస్ ద క్వశ్చన్. సో 5.43 into 10 to the power of 9. ఓకేనా, ఇక్కడ పాయింటే లేదండి క్వశ్చన్లో, కానీ నేను ఇక్కడ పాయింట్స్ వచ్చేసాను. అంటే ఇక్కడ ఉంటుంది కదా పాయింట్ అయిపోతే లాస్ట్ ఉంటుంది కదా. సో 1 2 బిఫోర్ వచ్చింది. సో 10 to the power of 2, 10 to the power of 2. సో 5.43 into 10 to the power of bases 10 bases are equal. In the middle multiplication is there, so power should be added 10 to the power of 11. మీరు డైరెక్ట్గా అడ్ చేసినా కూడా అదే రండి. చూడండి 3 6 9 10 11 5.43 into 10 to the power of 11 like that you want to do. See the third one. So this is the question. 483 into 10 to the power of 5 right sir. Can any zeros here 5 zeros 10 to the power of 5 right sir. There is no point in the question. Point అనేది లేదండి question. So 483 I am having the question. ఈ క్వశ్చన్లో పాయింట్ లేదంటే లాస్ట్లో ఉంటుందండి. సో ఇక్కడ నుండి పాయింట్ ఏమి ఇక్కడ తీసుకోవాలి. సో 4.83 ఇలా రాయాలండి ఇంటూ 10 to the power of 5. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకొని వచ్చాను 2 నెంబర్స్ బిఫోర్ కదా. సో 10 to the power of 2. సో bases are equal. In the middle multiplication is there, so power should be added. So 4.83 into 10 to the power of 7. 10 to the power of 7.
మీరు కావాలంటే తెలిసింది ఇంకా డైరెక్ట్గా రాయించండి. దెర్ ఈజ్ నో పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 4.83 into 10 to the power of 7 అనేది రాయించుకోవాలి. See the next one. See here 0.00009298. I want to put the number here. ఇక్కడ నుండి పాయింట్ ఇక్కడ తీసుకున్నారు అంటే 9.298గా రాయాలి. ఓకేనా? ఇక్కడ ఉన్న పాయింట్ని రైట్ సైడ్ తీసుకొని వచ్చాను కదా, రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ అంటే 1 2 3 4 5 నెంబర్స్ ఆఫ్టర్ పెట్టానండి. సో 10 to the power of -5 కదా ఏది 10 to the power of -5. ఇక్కడ ఉన్న పాయింట్ రైట్ సైడ్ తీసుకొని వస్తే 10 to the power of మైనస్. ఓకేనా? లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ప్లస్. డౌట్ ఉంటే ఇక్కడే చూసుకోండి. సో దీన్ని ఎలా రైట్ సైడ్ పాయింట్ రిమూవ్ చేస్తారు 1 2 3. ఓకేనా? ఇది మళ్ళీ న్యూమరేటర్కి వెళ్తే అవుతుందండి 10 to the power of అంటే ఇది డినామినేటర్లోకి అయినా తెచ్చుకోండి. 10 to the power of 5 3 8 టోటల్ 8 అంటే 1 2 3 4 5 6 7 8 అలా అయినా తెచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? మనకి ఈజీ కదా. ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకొని వచ్చానండి 9.298 ఇంటూ 10 to the power of 1 2 3 4 5 నెంబర్స్కి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి 10 to the power of మైనస్. ఓకేనా? రైట్ సైడ్కి వస్తే మైనస్, ఇన్సైడ్కి వస్తే కన్నా లెఫ్ట్ సైడ్కి వస్తే కన్నా పాజిటివ్ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి సార్. See the next one. 0.234 okay na 529. So 0.0000529. Okay, here I am having a point. From here onwards I want to put the here point. So 5.29 का राय लेंगे then 5.29. Okay na 1 2 3 4 5 numbers after కదా నేను పెట్టింది. ఆఫ్టర్ అంటే ఏమొస్తుందండి 10 to the power of -5. Like that you want to do. See the next one. Second problem. Express the following numbers in the usual form. They given for you 4.37 into 10 to the power of 5. Okay na 10 to the power of 5. ఈజీనే కదండి. సో 4.37 ఇంటూ 10 to the power of 5 అంటే పాజిటివ్లోనే కదా. సో 0 0 0 0 0. ఓకేనా? See here. డైరెక్ట్ అవుతుంది కన్ఫ్యూజన్. సో 4.37 ఇంటూ 10 to the power of 5 అంటే 5 zeros కదా. 1 2 3 4 5 అంటే ఎంత అంటే 1 lakh. The meaning is 1 lakh. So 4.37 into 10 to the power of 5. 10 to the power of 5 it will be written as 10 thousands, not 10 thousands, 100 thousands or 1 lakh. See here product change kada dini. You can product. So 4.37 0 0 0 0 0 1 2 3 4 5 like that it will be written. See the next one. పాయింట్ ఏమైనా చేంజ్ అవుతుందండి మల్టిప్లై చేసినప్పుడు? నో చేంజెస్. Do the product directly after 2 points. See here, ఈ ప్రాబ్లం చెప్పే ముందు స్మాల్ ప్రాబ్లం చెప్తానండి కన్ఫ్యూజ్ కాకుండా. See here, this is not the question. Another problem.
3.4 is there. ఓకేనా 3.4 is there. 10 to the power of 2 అనుకుందాం. 10 to the power of 2. ఓకేనా you want to multiply అంటే 3.4 into 10 to the power of 2 అంటే ఏంటంటే 100. ఓకేనా సో I want to multiply ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి కదా. సో పాయింట్ లేదనుకుందాం అంటే పాయింట్ లేకుండా 34/10 రాసుకోవచ్చు అంటే ఇంటూ 100. ఓకేనా 34/100 పాయింట్ రిమూవ్ చేస్తే కనుక డినామినేటర్లో 0 వచ్చింది ఎందుకంటే పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఉంది. సో 10 will be the cancel. So the answer will be the 340. ఓకే the answer will be the 340 అంటే డైరెక్ట్గా ఎలా చెప్పచ్చు అండి 3.4 into 10 to the power of 2 అంటే కదా ఇంకా మల్టిప్లై డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. ఈ పాయింట్ అనేది మల్టిప్లై చేయడం వల్ల ఆఫ్టర్ 1 నెంబర్ కదా సో 1 నెంబర్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అంటే ద వాల్యూ విల్ బి 340 లైక్ దట్. ఈ ప్రాబ్లం కూడా సేమ్ it will be written as 4.37 into 1 2 3 4 5 okay 1 2 3 4 5 so 1 lakh పాయింట్ రిమూవ్ చేద్దాం ఇక్కడ 437/100 రాసుకోవచ్చు అది ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 2 నెంబర్స్ ఓకేనా పాయింట్ ఆఫ్టర్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా డినామినేటర్ 100 రాసుకోవచ్చు కదా పాయింట్ రిమూవ్ చేస్తున్నా ఇంటూ ఇక్కడ 1 lakh 1 2 3 4 5 okay na 2 zeros will be the cancel so the value is 437 into 1,000 437 into 1000 so it will become ఏమవుతుందండి వాల్యూ సో 437,000 ప్రాడక్ట్ చేసి ఓకేనా 437,000 అంటే 4,37,000 like that you want to do. See the next one 5.8 into 10 to the power of 7 see 58/10 రాసుకోవచ్చు కదండి ఇది into 10 power 7 okay into 10 power 7 see 58 into 10 to the power of 7 అంటే 10 to the power of 7 అంటే జీరోస్ ఎన్ని టైమ్స్ రాయాలండి జీరోస్ ఎన్ని టైమ్స్ రాయాలి 7 టైమ్స్ రాయాలి ఓకేనా డినామినేటర్ 10 ఉంది 10 ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయి ఇది ఏమవుతుందంటే 10 to the power of 6 లేదంటే ఇంకా చేసుకోండి 10 to the power of 7 అంటే ఎలా రాయొచ్చండి 2 3 4 5 6 7 ఓకేనా so e 0 will be the cancel so the value is 58 1 2 3 4 5 6 into 1 2 3 4 5 6 so the value is 58 1 2 3 4 5 6 the value is 58 1 2 3 4 5 6 so the value is 1 2 3 7 means 5 crores 80 lakhs okay now 5 crores 80 lakhs like that you want to do మీరు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చండి ఇక్కడ చూస్తానే చెప్పేయచ్చు పాయింట్ అనేది ఇక్కడ ఉందండి డినామినేటర్తో దాని డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ అయిపోయి 10 to the power of 6 వచ్చేస్తుంది 10 to the power of 6 అంటే 85 6 zeros you want to multiply see the next one 10 to the power of minus 4 okay now see 32.5 it will be written as 325/10 రాసుకోవచ్చు కదా 325/10 రాసుకోవచ్చండి పాయింట్ రిమూవ్ చేసిన ఇంటూ 10 to the power of minus 4 ఇక్కడ పాజిటివ్లో లేదండి మైనస్లో ఉంది నెగిటివ్లో ఉంది ఓకేనా 10 to the power of minus 4 10 to the power of minus 4 ఇది న్యూమరేటర్లో 10 to the power of minus 4 బై కమింగ్ టు డినామినేటర్ ఏమవుతుందండి 10 to the power of 4 అయిపోతుంది కదా సైన్ విల్ బి ద చేంజెస్ సో 325 divided by 10 into 1/10 to the power of 4 అయిపోతుంది కదా
న్యూమరేటర్లో ఉన్నప్పుడు నెగిటివ్లో ఉన్నాయి, డినామినేటర్కి వస్తే ఏమవుతుందండి పాజిటివ్. సో దట్ ఈక్వల్ టు 325 ఇంటూ 1 జా 325. ఓకేనా. 10 to the power of ఏం లేకపోతే ఏముందంటే పవర్లో 1, 10 to the power of into 10 to the power of 4. Bases are equal, in the middle multiplication is there, so power should be added. So 10 to the power of 1 into 10 to the power of 4 ఏమవుతుందండి వాల్యూ 10 to the power of 5. So 325 divided by 10 to the power of 4 into 10 to the power of 1, 10 to the power of 5. Bases are equal, power should be added. 10 to the power of 5 అంటే డినామినేటర్లో ఏముందండి సో 325 by 10 to the power of 5 is there. ఓకేనా, 10 to the power of 5 is there. So 325 by 10 to the power of 5 అంటే ఎలా రాయొచ్చండి 1 2 3 4 5. ఓకేనా, 325 by 10 to the 1 lakh. సో డినామినేటర్లో జీరోస్ ఉన్నాయండి, ఈ న్యూమరేటర్కి తీసుకొని వెళ్తే ఏమవుతుందండి నెగిటివ్, లేకపోతే డైరెక్ట్గా పాయింట్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ద వాల్యూ విల్ బికమ్ ద ఏమైపోతుందండి వాల్యూ ఎన్ని జీరోస్ 1 2 3 4 5 నెంబర్స్ బిఫోర్ పెట్టాలి. సో 1 2 3 ఆల్రెడీ మన దగ్గర ఉండేది 3 4 5. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో 0.00325. ఓకేనా, దట్ ఇస్ ద ఆన్సర్. లైక్ దట్ యూ వాంట్ టు డూ. See the next one, fourth one. See here 3.71529 into 10 to the power of 7. నేను ఇక్కడ పాయింట్ని రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 37159 ఓకేనా డివైడెడ్ బై పాయింట్ ఆఫ్టర్ 1 2 3 4 5 నెంబర్స్ కాబట్టి అన్ని జీరోస్ వస్తాయి, 5 జీరోస్. ఓకేనా. సో 10 to the power of 7 it will be written as 1 2 3 4 5 6 7. ఓకేనా, 2 zeros 2 4 5 zeros కదా. సో 5 zeros 1 2 3 4 5 zeros will be the cancel. So the remaining is 371,529 into how many numbers, how many zeros is there? 2 zeros, so 100. So the value will become 371,5200. 5200. So 36 lakhs 15,200. That is the value. Okay. See the next one, fifth one. See here 3,789 into 10 to the power of minus 5. Because there is no point ledandi. So 3,789 into, see here 10 power minus 5. By coming to denominator it will become 10 to the power of 5. 10 to the power of 5. So 3,789 into 1 jar same value 3,789 divided by the denominator nothing is there means 1 is there. So 1 into 10 power 5 means 10 power 5 only. Okay, 10 power 5 it will be written as 3789 divided by 1 2 3 4 5 1 lakh. So 1 lakh దీన్ని ఎలా రాయొచ్చండి పాయింట్ ఏకి. సో 5 zeros is there అంటే 5 zeros ఉన్నాయి కాబట్టి the point will become before the 5 numbers. సో 1 2 3 4 ఆల్రెడీ ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇంకో నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలండి. సో 9 8
730.0. So that is the value. So 0.03789. See, point after 5 numbers is there. Point after 7 numbers in the point after 5 numbers, 0.03789. So that is the value. See the next one. (24.36) into 10 to the power of minus 3. Okay, now. See, point is there. Remove the point. So 2436, 2436 divided by point after how many numbers is there? 2 numbers. So 2 zeros will come. So 10 to the power of minus 3. Okay, here I am having the 10 to the power of minus 3. By coming to denominator, it will become 10 to the power of 3. So 2436 into 1s are same value, 2436 divided by, so 100, it will be written as 10 to the power of 2 into the middle into, so 10 to the power of 3. Okay, it denominator రాసుకోండి కింది పక్క ఆ స్పేస్ మీ కనపరాదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. Divided by 10 to the power of 2 into 10 to the power of 3. Okay, now. So 2436 divided by 10 to the power of, bases are equal, in the middle multiplication is there, so power should be added, 10 to the power of 5. Okay, now. So it will be written as 2436 divided by 150, 1 lakh. So it will be written as 5 zeros for 5 numbers before that, so 1, 2, 3, 4 numbers ఉంటాయి. ఇంకో నెంబర్ లేకపోతే 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.02436. దట్ ఈస్ ద ఆన్సర్. ఏమవుతుందండి? 0.02436. దట్ ఈస్ ద వాల్యూ. Like that you want to do. See the express the following information in the standard form. See the first question. The size of the battery is 0.6 zeros in there. Okay, now ఇక్కడ నుంచి పాయింట్ ఎక్కడ తీసుకొని వెళ్ళాలండి? ఫ్రమ్ హియర్. సో 4 పాయింట్ ఎక్కడ తీసుకోండి. సో ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ ఉందండి. ఇక్కడ నుంచి నేను రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాను ఇక్కడ వరకు. సో 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్ తీసుకొని, సో 10 to the power of minus 7. ఓకేనా? 4 పాయింట్ ఏం లేకపోతే ఏముంటుంది? 0. 4.0 అంటే 4 అనే కదా. సో 4 పాయింట్ ఇక్కడ లేదంటే 0 ఉంటుంది. సో 4 into 10 to the power of minus 7. That is the value. Like that. See the second one. 0.1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. So this is the question. Okay, now. So it will be written as 7 into. ఇక్కడ ఉన్న పాయింట్ 7 దగ్గర తీసుకొని వచ్చానండి. సో 1, 2, 3, 4, 5, 6. సో 10 to the power of minus 6. రైట్ సైడ్ తీసుకొని వచ్చాను కాబట్టి పవర్లో మైనస్, లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే పాయింట్ని ప్లస్. అండర్స్టూడ్? సో సేమ్ క్వశ్చన్. There is no point in the third question, the speed of the light. Okay, now it will be written as, so 3 into 10 to the power of, how many zeros is there? 1, 2, 8 zeros is there. So 3 into 10 to the power of 8. See the next one. Fourth one it will be written as 1, 2, 3, 4, 5, 6, 7, 8. So there is no point ledandi. So 3.84467 into 10 to the power of how many?
చూడండి అది ఒకసారి. See the fourth one. Okay, there is no point in this question. So ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం పాయింట్. ఇక్కడ ఉంటుంది పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 8 9. సారీ 1 2 3 4 5 6 7 8. 8 numbers before కదా. సో 8.4 into 10 to the power of 8. ఓకేనా, 10 to the power of 8. మళ్ళీ మీరు క్యాన్సలేషన్ చేసినప్పుడు అదే నెంబర్ వచ్చింది 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, డివైడెడ్ బై 5 10 to the power of 5. క్యాన్సల్ అయితే 3 మిగులుతుంది, మళ్ళీ అది సేమ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్సో సేమ్. రైట్ సైడ్ అవుతుంది కాబట్టి 10 to the power of మైనస్లలో వస్తుంది. సారీ 1.6 into 10 to the power of మైనస్లలో వస్తుంది. ఓకే, సీ ద సిక్స్త్ వన్ 0.0016 is there. So it will be written as ఇక్కడ రాయాలి పాయింట్. సో 1.6 into ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేది పాయింట్ 1 2 3 numbers 10 to the power of -3. రైట్ సైడ్కి వెళ్తే కన్నా మైనస్. సేమ్ క్వశ్చన్ సెవెంత్ వన్ ఆల్సో 5 into 10 to the power of 1 2 3 4 5 6 10 to the power of -6, like that you want to do. Next one we will see next class.